ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ మంత్ రాబోతున్న కొన్ని మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసామంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గైస్. 2K దగ్గరలో ఉన్నాం. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో Y400 Pro అనమాట. ఈ ఫోన్ నెక్స్ట్ మంత్ జూన్ 18, 20 మధ్యలో లాంచ్ అవబోతుంది. నేను ఇది వచ్చేసి లీక్స్ పరంగా చెప్తున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అది కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉండబోతుంది. అలాగే దీని రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz దాకా ఉండబోతుంది. దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఉండబోతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి 7300 SoC చిప్ అయితే యూస్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ర్యామ్ చూసుకుంటే 8GB ఫిజికల్ ర్యామ్ ఉండబోతుంది. అండ్ అలాగే 8GB వర్చువల్ ర్యామ్ అయితే ఉండబోతుంది. మనం దీని స్టోరేజ్ విషయంలోకి వస్తే 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి 256GB అండ్ సెకండ్ వచ్చేసి 512GB అనమాట. సో స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనం దీని కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ అయితే రాబోతుంది. ఫస్ట్ వచ్చేసి 50MP IMX882 ప్రైమరీ సెన్సర్ తో అయితే రాబోతుంది. దీంట్లో అయితే OIS స్టెబిలైజేషన్ అయితే ఉండబోతుంది. అంటే మీరు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు కానీ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు కానీ మీకు షేక్ అయితే ఎక్కడ ఉండదు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సర్ అయితే యూస్ చేశారు. 2 మెగాపిక్సెల్ అనమాట పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ బడ్జెట్ లో మనకి చూసుకుంటే చాలా మొబైల్స్ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్ లో వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 90 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లో ఇంకా మిగతా ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది. అండ్ అలాగే దీంట్లో IR బ్లాస్ట్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఇది సింగిల్ స్పీకర్ తో రాబోతుంది. అండ్ అలాగే ఇది IP65 డస్ట్ రెసిస్ట్ అయితే రాబోతుంది. వాట్ రెసిస్ట్ కాదు, ఓన్లీ డస్ట్ రెసిస్ట్ అయితే రాబోతుంది. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు వచ్చే ఫోన్ లో AI ఫీచర్స్ ఉన్నాయో అన్ని AI ఫీచర్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. సో ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేయబోతున్నారు జూలై 1st. వీళ్ళైతే కొత్తగా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు నథింగ్ వెబ్సైట్ లో. దాంట్లో అయితే జూలై 1st అని చెప్పేసి ఒక ఫోన్ రాబోతున్నట్టు వీళ్ళైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ప్రైస్ చూసుకుంటున్నట్టయితే అరౌండ్ 58,000 నుంచి 65,000 లోపు అయితే రాబోతుంది. గ్లోబల్ గా మన ఇండియాలో ప్రైస్ తగ్గొచ్చు. అండ్ అలాగే మన డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. అది కూడా LPTO టెక్నాలజీతో. సో ఈ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటంటే మనకి బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ అలాగే హీట్ కూడా తక్కువ జనరేట్ చేస్తుంది. సో మనకి FPS అనేది కాన్స్టెంట్ గా అయితే ఉండబోతుంది. మనం దీని డిస్ప్లే చూసుకుంటే ఫుల్ HD డిస్ప్లే అయితే ఇవ్వబోతున్నారు. మనం దీని ర్యామ్ చూసుకుంటున్నట్టయితే 2 వేరియంట్స్ వారు ఇవ్వబోతున్నారు. 12GB ర్యామ్ అండ్ అలాగే 256GB స్టోరేజ్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి 16GB ర్యామ్ అండ్ 512GB అయితే ఇవ్వబోతున్నారు. స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే ట్రిపుల్ సెటప్ తో రాబోతుంది. అది కూడా అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రాబోతున్నాయి. అది కూడా మన మెయిన్ కెమెరా చూసుకుంటే OIS సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. థర్డ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ తో రాబోతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన సెన్సర్ వచ్చేసి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. మనం చూసుకుంటున్నట్టయితే పాత సామ్సంగ్ S25, S24 అల్ట్రా లో యూస్ చేశారు కదా 100x జూమ్ సెన్సర్స్, సేమ్ అయ్యే సెన్సర్స్ అయితే యూస్ చేశారు. సో ఎవరైనా ఫోటోగ్రఫీ లవర్స్ మంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇది మంచి ఆప్షన్ అవబోతుంది. అండ్ అలాగే మనం దీని బ్యాటరీ చూసుకుంటున్నట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే మనం దీని ఛార్జింగ్ చూసుకుంటున్నట్టయితే ఇంకెక్కడ మెన్షన్ చేయలేదు. 50 నుంచి 100 వాట్స్ మధ్య అయితే ఉండబోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15 వాట్స్ అయితే ఉండబోతుంది. మనం దీని OS చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో రాబోతుంది. అండ్ అలాగే నథింగ్ OS 3.0 కూడా ఉండబోతుంది. అండ్ అలాగే మన దీంట్లో మెయిన్ గా ప్రాసెసర్ చూసుకుంటున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది చెప్పాలంటే మీకు ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వీళ్ళు చెప్తున్నట్టయితే మెయిన్ గా దీంట్లో AI మీద అయితే ఫోకస్ చేశారంటున్నారు. సో చూడాలి ఫోన్ ఎలా ఉండబోతుందో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ లో కొత్త ట్యాబ్ అయితే తీసుకురాబోతుంది. అది కూడా ఎక్కువ గేమ్స్ ఆడవాళ్ళ కోసం అన్నమాట ఈ టాబ్లెట్. ఒకసారి మనం ఈ టాబ్లెట్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. మన గైస్ ఫస్ట్ గా దీంట్లో మనం చూసుకుంటున్నట్టయితే 13.2 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా LTPS టెక్నాలజీతో రాబోతుంది. లిటరల్లీ మనకి ఇది వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేట్ రాబోతుంది. గేమర్స్ కి ఇది ఒక మంచి ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం దీని పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 900 nits అయితే ఉండబోతుంది. చాలా ఎక్కువ చెప్పుకోవాలి ట్యాబ్స్ కి ఇంత బ్రైట్నెస్. అండ్ మెయిన్లీ మనం చూసుకోవాల్సింది దీని ప్రాసెసర్ అనమాట. లిటరల్లీ దీని ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఇవ్వబోతున్నారు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట ఇది వచ్చేసి. సో గేమ్స్ అన్ని చాలా స్మూత్ గా రన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైనా ట్యాబ్ యూస్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ట్యాబ్ లో గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళు కానీ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది.
గైస్ మనం దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 12,140 mAh బ్యాటరీతో ఉండబోతుంది. మీరు మినిమం 1 డే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. గైస్ మనం దీని ఛార్జింగ్ చూసుకుంటున్నట్టయితే 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ హుక్ ఛార్జింగ్ తో అయితే రాబోతుంది. అండ్ అలాగే మనం దీని బ్యాక్ కెమెరా చూసుకుంటున్నట్టయితే 13 మెగాపిక్సెల్ అయితే రాబోతుంది. విత్ EIS స్టెబిలైజేషన్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రాబోతుంది. అండ్ అలాగే మనం దీని స్పీకర్స్ చూసుకుంటున్నట్టయితే టోటల్ 8 స్పీకర్స్ అయితే రాబోతుంది ఇది. అండ్ మనం దీని కనెక్టివిటీ చూసుకుంటే వైఫై 7 తో రాబోతుంది, బ్లూటూత్ 5.4 తో రాబోతుంది, అండ్ USB Type-C తో రాబోతుంది. ఇంకోటి మెయిన్ గా దీనిలో చెప్పాలంటే సిమ్ వేసుకున్న ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే Android 15 తో రాబోతుంది. అండ్ అలాగే వీళ్ళ OS Oxygen OS 15 తో అయితే ఉండబోతుంది. అండ్ అలాగే చూసుకుంటున్నట్టయితే అన్ని ఫోన్ లో వచ్చే ఏ ఫీచర్స్ అన్ని ఈ ఫోన్ లో కూడా ఉండబోతున్నాయి. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 50 నుంచి 68 మధ్యలో ఉండబోతుందని రూమర్స్ అయితే ఉండబోతున్నాయి. నేనైతే అరౌండ్ 50-60 మధ్యలో అయితే ఉండబోతుంది అనుకుంటున్నాను. 68 పెడితే ఎవరు తీసుకోరు మన ఇండియాలో. చూడాలి ఎంత పెడతారు అనేది. ఈ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లావా నుంచి కొత్త మొబైల్ రాబోతుంది అండర్ 8,000 లోపల అనమాట. గైస్ ఈ ఫోన్ వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇంట్లో చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ముందు మనం దీని స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. గైస్ మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ గా డిస్ప్లే చూసుకుందాం. డిస్ప్లే చూసుకుంటే మనకి దీంట్లో 6.75 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఇవ్వబోతున్నారు. అది కూడా LCD డిస్ప్లేతో రాబోతుంది. అండ్ అలాగే మనం దీని రీఫ్రెష్ రేట్ చూసుకున్నట్టయితే 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్ దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే కొత్త ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. MediaTek Dimensity 1400 SoC ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో గేమింగ్ ఆడే వాళ్ళైతే మొబైల్ అవాయిడ్ చేసేయండి. జస్ట్ జనరల్ యూస్ కోసం వాడే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అలాగే మనం ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ర్యామ్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే 4GB వర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. గైస్ మనం దీని స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB స్టోరేజ్ తో రాబోతుంది. అండ్ అలాగే 128GB స్టోరేజ్ తో రాబోతుంది. అది కూడా వచ్చేసి UFS 2.0 స్టోరేజ్ తో రాబోతుంది. అండ్ అలాగే మనం దీన్ని వచ్చేసి SD కార్డ్ వేసుకొని 1TB దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం దీంట్లో కెమెరా చూసుకుంటే ప్రైమరీ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. అది కూడా IMX 752 లెన్స్ తో రాబోతుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఎవరైనా ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకుని రీల్స్ గానీ ఏమైనా చేయాలనుకుంటే ఈ కెమెరా అంత ఏం యూజ్ ఉండదు. మనం దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వబోతున్నారు. దీని ఛార్జింగ్ చూసుకుంటున్నట్టయితే Type-C చార్జర్ తో రాబోతుంది. అది కూడా 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రాబోతుంది. అండ్ దీంట్లో మనం చూసుకుంటున్నట్టయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో రాబోతుంది. అది కూడా క్లీన్ Android OS, సెకండరీ OS అయితే ఉండదు. లావా చెప్తున్న దాని ప్రకారం అయితే 1 year Android అప్డేట్ అండ్ అలాగే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. అంటే మనకి నెక్స్ట్ Android 16 రాబోతుంది. అండ్ అలాగే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. అండ్ అలాగే మనం దీన్ని చూసుకుంటున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉండబోతుంది. అండ్ అలాగే ఫేస్ లాక్ కూడా ఉండబోతుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 8,000 అయితే ఉండబోతుంది. ఇంకా తగ్గొచ్చు, చెప్పలేం. అది గైస్ ఇవాళ టెక్ న్యూస్ అయితే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసామంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసామంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.